హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్లు బంగ్లాదేశ్లో ఇప్పటికీ చల్లారడం లేదు. ప్రధానమంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వంపై మొదలైన ఈ ఆందోళనలు ప్రభుత్వాన్ని కూలగొట్టి షేక్ హసీనాను దేశం విడిచి పారిపోయేలా చేసిన బంగ్లాదేశ్లో మాత్రం రణరంగం కొనసాగుతూనే ఉంది. ఇక నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినా నిరసనలు మాత్రం ఆగడం లేదు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే ఈ అల్లర్లు కాస్త మతం రంగు పూసుకున్నాయి. మెజారిటీలైన ముస్లింలు మైనారిటీలపై దాడులు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హిందువులే లక్ష్యంగా దాడులు చోటు చేసుకుంటున్నాయి. హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం, హిందువులపై దాడులు చేయడం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ దాడులను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు ఏకమై ఎదురుతిరిగి రోడ్లపైకి వచ్చారు. బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులపై దాడులు, ఆకృత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా ఈ దాడులు ఆగడం లేదు. హిందూ ఆలయాలకు నిప్పు పెట్టడంతో పాటు హిందువుల వ్యాపారాలను దోచుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల్ని కిడ్నాప్ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓపిక నశించి దాడులు, ఆకృత్యాలకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు తిరగబడుతున్నారు. పలు ప్రాంతాల్లో కర్రలు, ఆయుధాలు పట్టుకుని మతం పేరుతో దాడులు చేసే వారిపై ఎదురు తిరుగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామ రక్షక కమిటీలు కూడా ఏర్పాటి మూగ దాడులను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ వ్యాప్తంగా తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా హిందువులంతా రాజధాని ఢాకాలో వీధుల్లోకి వచ్చారు. దేవాలయాలు ధ్వంసం చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మైనారిటీలను రక్షించండి అంటూ నినాదాలు చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఢాకాలోని ఒక జంక్షన్ వద్ద హరే కృష్ణ నినాదాలతో హిందువులు దేశంలో శాంతి కోసం విజ్ఞప్తి చేశారు. ఇక హిందువులకు సంబంధించిన వీడియోలను మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆగస్టు 5వ తేదీ నుంచి బంగ్లాదేశ్ లో హిందువులపై ఆస్తులు, ప్రార్థనా స్థలాలపై దాడులను నిరసిస్తూ ఢాకాలోని షాబాగ్ వీధిలోకి హిందువులు వచ్చారని తెలిపింది. బంగ్లాదేశ్ లో ఉన్న 17 కోట్ల జనాభాలో 8% హిందువులున్నారు.